ఇస్లాం అరబ్ ప్రజల ధర్మం. ఇది నిజమైతే ఇస్లాం అరబ్బులకే పరిమితమయ్యేది. ప్రపంచంలోని 80% కంటే ఎక్కువ మంది ముస్లింలు అరబులు కానివారే. ఇండోనేషియా, పాకిస్తాన్, భారతదేశం మరియు బంగ్లాదేశ్లోని అతిపెద్ద ముస్లిం జనాభా. ఇవన్నీ అరబ్ ప్రపంచం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇది సరిపోతుంది మరియు ఈ అపోహను తొలగించడానికి ఖురాన్ మొదటగా ఉంది. సూరా సబా 28వ వచనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి కోసం పంపబడ్డారని అల్లాహ్ చెప్పాడు. సూరా అల్ అంబియా 107వ వచనం అతను సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త ప్రపంచాలకు కారుణ్యం అని ప్రకటిస్తుంది. ఈ 2 వచనాలు ఇస్లాం ఏ జాతి లేదా భాషకు పరిమితం కాదని చూపిస్తున్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ హజ్ యాత్రలో చేసిన ప్రసంగం ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మొత్తం మానవజాతి ఆదం అలైహిస్సలాం సంతతియే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు. అలాగే నల్లవారిపై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారిపై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప. ఈ ప్రకటన అన్ని రకాల జాతీయవాదాన్ని తొలగిస్తుంది. అల్లాహ్ దృష్టిలో నిజమైన ప్రమాణం రంగు, భాష లేదా దేశం కాదు. ముఖ్యమైనది ఒకే ఒక్క విషయం: విశ్వాసం మరియు భక్తి. ఇస్లాం ఏ జాతికి చెందినది కాదు. ఈ సందేశం అరబ్బుల కోసం కాదు, ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించినది. ఖురాన్ మరియు ప్రామాణిక హదీసుల ప్రకారం ఇస్లాం మొదటి మానవుడు మరియు మొదటి ప్రవక్త ఆదం అలైహిస్సలాంతో ప్రారంభమైంది అని గుర్తుంచుకోండి. మరియు దాదాపు 1400 సంవత్సరాల క్రితం ఈ ధర్మం చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో పూర్తి చేయబడింది. ఇది ఇస్లాం.